హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రేపటి రోజుతో సంవత్సరం రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రేపటి రోజున తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైతే నిర్ణయించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 67 లక్షల మంది విద్యార్థుల యొక్క బ్యాంక్ ఖాతాలో ప్రతి ఒక్క విద్యార్థికి రూ. 15,000 చొప్పున, అంటే కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు స్కూల్‌కి వెళ్తున్నట్లయితే అంతమందికి రూ. 15,000 వేయబోతున్నట్లయితే తెలియజేశారు. ఈ పథకానికి సంబంధించి రేపటి రోజున రూ. 8,745 కోట్ల అనేది విద్యార్థుల యొక్క తల్లి బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఎవరికి పేమెంట్ అయితే వేయబోతున్నారో, అలాగే రేపటి రోజున అంటే రేపు ఎవరైతే కొత్తగా 1వ తరగతిలో జాయిన్ అనేది అవుతున్నారో వారికి పేమెంట్ అనేది ఇస్తారా లేదా, అలాగే ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో చదివి ప్రైవేట్ పాఠశాలకు మారిపోయినా, లేదా ప్రైవేట్ పాఠశాల నుంచి ప్రభుత్వ పాఠశాలకు వచ్చినా, అలాగే కొన్ని అర్హతలు అనేది ఏ విధంగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా రేపటి రోజున విద్యార్థుల యొక్క తల్లు బ్యాంక్ ఖాతాలో పేమెంట్ అనేది పడాలంటే ముఖ్యంగా 3 కండిషన్స్ అనేది పెట్టడం జరిగింది. ఆ యొక్క 3 కండిషన్స్ అనేది ఏమిటి, అలాగే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎవరైతే ఈ సంవత్సరం జాయిన్ అనేది అవుతున్నారో అటువంటి వారందరికీ సంబంధించిన తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. వీటన్నిటికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఈ వీడియోలో నేను మీకైతే తెలియజేస్తాను. ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు కావాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. ఇందులో నేను మీకు యూట్యూబ్ లో పోస్ట్ అనేది చేయడానికన్నా ముందుగానే టెలిగ్రామ్ ఛానల్ లో ఫాస్ట్ అప్డేట్స్ నేను మీకైతే ఇస్తాను. తప్పనిసరిగా మీరైతే ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అనేది అవ్వండి. అలాగే మీకు తక్కువ ధరకి ఆన్లైన్ లో షాపింగ్ అనేది చేసుకోవాలి అనుకున్నట్లయితే, ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు నేను ఈ యొక్క రూ. 100 షాపింగ్ అనేది మీరు చేసుకోవాలనుకున్నట్లయితే ఇటువంటి లింక్స్ నేను మీకైతే అందజేస్తాను. తప్పనిసరిగా ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్ లో మీరైతే వివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ మీరైతే ఫాలో అనేది అవ్వండి. ఇక తల్లికి వందనం పథకానికి సంబంధించిన తాజా అప్డేట్ ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రేపటి రోజున 67,27,164 మందికి సంబంధించిన విద్యార్థుల యొక్క తల్లుల బ్యాంక్ ఖాతాల్లో టోటల్ గా 8,745 కోట్ల రూపాయలు వారికి పేమెంట్ అనేది జమ చేయబోతున్నట్లు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు స్కూళ్లకు వెళ్తున్నట్లయితే, అలాగే కాలేజీలకు వెళ్తున్నా కూడా అందరికీ రూ. 15,000 అనేది తల్లి యొక్క బ్యాంక్ ఖాతాలో కానీ, లేదా విద్యార్థులకు సంబంధించిన సంరక్షకుల యొక్క బ్యాంక్ ఖాతాలో ఇవ్వబోతున్నట్లయితే తెలియజేశారు. ఈ పథకానికి సంబంధించి బడ్జెట్ లో 9,000 కోట్లకు పైగా కేటాయించగా, ఈ యొక్క పథకానికి సంబంధించి 67,27,000 మందికి సంబంధించిన విద్యార్థులు ఎలిజిబిలిటీ అనేది వచ్చినట్లు, ఇందుకోసం 8,745 కోట్ల రూపాయలు అనేది రేపటి రోజున విద్యార్థుల యొక్క, అంటే రేపు స్కూల్ అనేది ఓపెన్ చేసిన వెంటనే విద్యార్థుల యొక్క తల్లు బ్యాంక్ ఖాతాలో పేమెంట్ అయితే జమ చేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించి చాలా మందికి వస్తున్న డౌట్ ఏంటంటే, ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోలేదు, అలాగే విద్యార్థులకు సంబంధించి ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది విడుదల చేయలేదు, వారికి పేమెంట్ అనేది వస్తుందా రాదా అని చాలా మందికి సంబంధించిన అనుమానాలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి ఒక క్లారిటీ మీకైతే ఇస్తాను. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పాఠశాలకు సంబంధించిన విద్యాశాఖ వద్ద ఉన్న వివరాల ఆధారంగా, అంటే ప్రస్తుతం విద్యార్థులకు సంబంధించి స్కూల్ ఇన్ఫోలో విద్యార్థులకు సంబంధించిన డేటా అనేది అయితే నమోదు చేస్తారు. కాబట్టి అందులో ఉన్న వివరాల ఆధారంగా ప్రస్తుతం ఎంతమంది విద్యార్థులను చదువుతున్నారు, రేపటి రోజున ఎంతమంది ఏ క్లాసులకి మారుతుపోతున్నారు, అంటే 1వ తరగతి నుంచి ఎంతమంది 2వ తరగతికి వెళ్తున్నారు, 2వ తరగతి నుంచి 3వ తరగతి ఎంతమంది వెళ్తున్నారు అనే డేటా అనేది అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న డేటా ఆధారంగా, అంటే స్కూల్ ఇన్ఫోలో ఉన్న వివరాల ఆధారంగా, అలాగే గతంలో గ్రామ అలాగే వార్డు సచివాలయ శాఖ నిర్వహించిన ఇంటింటి సర్వేలో ఉన్న డేటా ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక అనేది చేసినట్లు ఏపీ ప్రభుత్వం తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ మేరకు గ్రామ అలాగే వార్డు సచివాలయానికి సంబంధించిన అధికారులు వివిధ దశల్లో వెరిఫికేషన్ అది చేసి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ యొక్క విద్యార్థులు అందరికీ సంబంధించి ఎలిజిబిలిటీలో మనకు వచ్చిన తాజా అప్డేట్ ఏమిటంటే, 67,27,164 మందికి సంబంధించిన విద్యార్థులు, అంటే గత సంవత్సరం స్కూళ్లకు వెళ్తూ ఉండి ఈ సంవత్సరం స్కూళ్లకు వెళ్లబోతున్న వారు, కాలేజీలకు వెళ్లబోతున్న వారికి సంబంధించిన లిస్ట్ ఈ విధంగా అయితే తీయడం జరిగింది. అయితే ఇందులో చాలా మందికి ఉన్న డౌట్ ఏమిటంటే, ఈ సంవత్సరం కొత్తగా 1వ తరగతి జాయిన్ అవుతున్నారు కదా, వారికి కూడా పేమెంట్ అనేది ఇస్తారా, లేకపోతే వచ్చే ఏడాది ఇస్తారా అని చాలా మంది అయితే అడుగుతున్నారు. ప్రస్తుతం 1వ తరగతి అడ్మిషన్ అనేది రేపటి రోజున ఎవరైతే పొందబోతున్నారో, అంటే మీ యొక్క పిల్లలకు సంబంధించి రేపటి రోజున 1వ తరగతిలో కనుక జాయిన్ అనేది చేసుకోవాలి అనుకున్నట్లయితే వెంటనే రేపటి రోజున, అంటే రానున్న 2-3 రోజుల్లో మీరైతే జాయిన్ చేసుకోండి. 1వ తరగతిలో అడ్మిషన్ అనేది మీరు పొందిన వెంటనే మీకు సంబంధించిన, అంటే విద్యార్థులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఆన్లైన్ లో నమోదు చేస్తారు. కాబట్టి వారికి సంబంధించిన పేమెంట్ కూడా రేపటి రోజున ఒక క్లారిటీ అయితే ఇవ్వబోతున్నారు. అలాగే 10వ తరగతి పూర్తి అనేది చేసుకున్న తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎవరైతే జాయిన్ అనేది అవుతున్నారో వారికి కూడా తల్లికి వందన పథకాన్ని అమలు చేయబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం ఒక స్పష్టత అనేది ఇవ్వడం జరిగింది. గత సంవత్సరం స్కూళ్లకు వెళ్తున్న ప్రతి ఒక్క విద్యార్థికి రేపటి రోజున మాత్రం 100% తల్లికి వందన పథకానికి సంబంధించి రూ. 15,000 అనేది విద్యార్థుల యొక్క తల్లి బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేయబోతున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం చెప్తున్నది ఏమిటంటే, ఈ యొక్క పథకానికి సంబంధించి 12వ తేదీ నుంచి 14వ తేదీ మధ్యలో విద్యార్థులకు సంబంధించి పేమెంట్ వేస్తామని అయితే తెలియజేశారు. రేపటి రోజున మాత్రం ఖచ్చితంగా పేమెంట్ అనేది విడుదల చేయబోతున్నట్లు, ఒకవేళ రేపటి రోజున పడకపోయినట్లయితే రానున్న 2-3 రోజుల్లో విద్యార్థులకు సంబంధించి వారి యొక్క బ్యాంక్ ఖాతాలో పేమెంట్ అనేది వేసే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు. అయితే విద్యార్థులకు సంబంధించి ఎవరికి పేమెంట్ అనేది వేయబోతున్నారు, ఏ విధంగా వేయబోతున్నారు కనుక చూసుకున్నట్లయితే, తప్పనిసరిగా విద్యార్థులకు గత ప్రభుత్వ హయాంలో కనుక చూసుకున్నట్లయితే 75% హాజరు అనేది తప్పనిసరిగా ఉండాలని అయితే తెలియజేశారు. ప్రస్తుతం కూడా 75% అటెండెన్స్ అనేది కలిగి ఉండి, అలాగే తప్పనిసరిగా బీపీఎల్ రేషన్ కార్డు, అంటే ఏపీ ప్రభుత్వం జారీ చేసిన రేషన్ కార్డు అనేది ఉన్నట్లయితే సరిపోతుంది.
అలాగే ఈ సంవత్సరం ఎవరైనా సరే కొత్తగా రేషన్ కార్డు అనేది పొంది ఉన్నట్లయితే అటువంటి వారందరికీ సంబంధించిన డేటా కూడా ఈ మధ్య కాలంలో తీసుకోవడం జరిగింది కాబట్టి వారికి కూడా ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు. ఇప్పటికే చాలా మందికి సంబంధించి కొత్త రేషన్ కార్డులకు రిజిస్ట్రేషన్ చేసుకోవడం, విద్యార్థులను యాడ్ చేసుకున్నారు కాబట్టి త్వరలోనే వారందరికీ సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రాబోతుంది. అలాగే విద్యార్థులకు సంబంధించి కుటుంబంలో ఎంతమంది చదువుకుంటే అంతమందికి అయితే విడుదల చేస్తారు. విద్యార్థికి సంబంధించిన తల్లి యొక్క బ్యాంక్ ఖాతాలో లేదా తల్లి కనుక లేకపోయినట్లయితే వారికి సంబంధించిన సంరక్షకులు ఎవరైతే ఉంటారో వారి యొక్క బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు. అయితే తల్లికి వందన పథకానికి సంబంధించి తప్పనిసరిగా విద్యార్థి యొక్క తల్లికి బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉండాల్సి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉన్నట్లయితే సరిపోదు. ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ కు తప్పనిసరిగా ఎన్పిసిఐ అనేది అయితే లింక్ చేసుకుని ఉండాలంటే ఆధార్ నంబర్ ఖచ్చితంగా లింక్ అనేది చేసుకుని ఉండి డీబీటీ అనేది యాక్టివేషన్ లో ఉందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. డిస్క్రిప్షన్ లో మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు డీబీటీ అనేది యాక్టివేషన్ లో ఉందా లేదా తెలుసుకోవడం కోసం ఇప్పటికే చాలా వీడియోలో నేను మీకైతే తెలియజేశాను. దానికి సంబంధించిన లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. అది కూడా మీరైతే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. డీబీటీ అనేది మీకు ఎనేబుల్ అనేది అయి ఉన్నట్లయితే మాత్రమే రేపటి రోజున మీకు 15,000 రూపాయలు వేసిన వెంటనే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి అయితే రావడం జరుగుతుంది. 2-3 రోజుల్లో మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు డీబీటీ అనేది ఎనేబుల్ అనేది కాకపోయినట్లయితే తిరిగి ఆ యొక్క అమౌంట్ అనేది ప్రభుత్వానికి సంబంధించిన ఖజానాకి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. తర్వాత మీరు కంప్లైంట్ అనేది ఇచ్చుకోవడం, దీనికి సంబంధించిన గ్రీవెన్స్ అనేది పెట్టుకున్న తర్వాత కొంతమేర ప్రాసెస్ అనేది లేట్ అనేది అవుతుంది కాబట్టి వీలైనంత వరకు మీకు డీబీటీ అనేది ఎనేబుల్ అనేది అయి ఉందా లేదా డిస్క్రిప్షన్ లో నేను మీకు ఇచ్చిన లింక్ లో మీకు సంబంధించిన ఆధార్ నంబర్ ఎంటర్ చేసినట్లయితే దానికి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు పేమెంట్ అనేది పడిందా లేదా అంటే మీకు పేమెంట్ అనేది వస్తుందా లేదా అనే దానికి సంబంధించి డీబీటీ ఎనేబుల్ అనేది అయి ఉందా లేదా మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ తల్లికి సంబంధించి పేమెంట్ అనేది వేస్తారా, తండ్రికి కూడా వేస్తారంటే ఇద్దరు కూడా తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ నంబర్ లింక్ చేసుకొని రెడీగా ఉండండి. ఒకవేళ తల్లి బ్యాంక్ ఖాతాకు పడకపోయినా లేదా వేయలేకపోయినా దానికి సంబంధించిన సంరక్షకుల యొక్క ఎవరో ఒకరు బ్యాంక్ ఖాతాలో వేస్తారు కాబట్టి తప్పనిసరిగా మీరైతే రెడీగా ఉండండి. ఇకపోతే మరికొంతమంది అడుగుతున్నది ఏమిటంటే విద్యార్థికి సంబంధించి చాలా వరకు ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ అనేది ఇంకా చేయలేదు, మాకు రిజిస్ట్రేషన్ అనేది కాలేదు కాబట్టి పేమెంట్ అనేది వస్తుందా రాదా అనేది చాలా మంది అయితే అడిగారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం చెప్తున్నది ఏమిటంటే గ్రామాలకి వార్డు సచివాలయాలకు సంబంధించిన అధికారులు ఈ మధ్య కాలంలో సర్వేలు అనేది నిర్వహించడం జరిగింది. అంటే ఇంటింటికి వెళ్లి వారికి సంబంధించిన సర్వే అనేది చేశారు కాబట్టి ఈ యొక్క ఇంటింటి సర్వేల వద్ద ఉన్న డేటా ఆధారంగా అలాగే గత ప్రభుత్వ హయాంలో ఉన్న వివరాల ఆధారంగా అలాగే స్కూల్లో ఉన్న డేటాబేస్ ఆధారంగా ఈ యొక్క లబ్ధిదారుల ఎంపిక అనేది చేసినట్లు ఏపీ ప్రభుత్వం ఒక స్పష్టత అనేది ఇవ్వడం జరిగింది. వీలైనంత వరకు గత ప్రభుత్వ హయాంలో అంటే గతంలో ఎవరికైతే అమ్మఒడి పథకం ద్వారా పేమెంట్ అనేది పొందినారో అటువంటి వారందరికీ ఖచ్చితంగా పేమెంట్ అయితే రాబోతోంది. కుటుంబంలో ఎంతమంది చదువుకున్నా అది మీరు ప్రైవేట్ పాఠశాలలో చదువుకున్నా గవర్నమెంట్ పాఠశాలలో చదువుకున్నా దేంట్లో చదువుకున్నా కూడా ఖచ్చితంగా మీకు 15,000 రూపాయలు అనేది రేపటి రోజున అయితే వేస్తారు. మీరు గత సంవత్సరం ప్రభుత్వ పాఠశాల చదివి ఈ సంవత్సరం మీరు ప్రైవేట్ పాఠశాల చదువుతున్నా లేదా ప్రైవేట్ పాఠశాల నుంచి ప్రభుత్వ పాఠశాలకు షిఫ్ట్ అనేది అయినా ఎక్కడ చదివినా కూడా స్కూల్ ఇన్ఫోలో ఉన్న వివరాల ఆధారంగా మాత్రమే ప్రస్తుతం పేమెంట్ అయితే వేయబోతున్నారు. మీరు ప్రభుత్వ పాఠశాల చదువుతున్నారా ప్రైవేట్ పాఠశాల చదువుతున్నారా అనేది అయితే వారైతే ఈ యొక్క డీటెయిల్స్ అయితే తీసుకోవడం లేదు. స్కూల్ ఇన్ఫోలో విద్యార్థికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఉందా లేదా అందులో కనుక డేటా అనేది ఉన్నట్లయితే వారి యొక్క వివరాలు అనేది ప్రస్తుతం గ్రామ అలాగే వార్డు సచివాలయం వద్ద ఉన్న డేటాలో వారి యొక్క వివరాలు అనేది ఉన్నాయా లేదా ఉన్నట్లయితే వారికి సంబంధించి రేషన్ కార్డు అనేది ఉందా లేదా ఉన్నట్లయితే ఆ యొక్క తల్లికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉండి డీబీటీ అనేది యాక్టివేషన్ లో ఉందా లేదా అనేది అయితే చూస్తున్నారు. అన్ని కనుక ఈ యొక్క ప్రాసెస్ కనుక కరెక్ట్ గా కనుక ఉన్నట్లయితే 15,000 రూపాయలు అనేది రేపు మధ్యాహ్నం నుంచి తల్లి యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే వేయబోతున్నారు. ఇది ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన అంటే ఈ రోజు మధ్యాహ్నం తర్వాత విడుదల చేసిన ఈ యొక్క కీలక అప్డేట్ కి సంబంధించి రేపటి రోజు మాత్రం ఖచ్చితంగా తల్లికి వందన పథకానికి సంబంధించిన పేమెంట్ అయితే వేయబోతున్నారు. ఇందులో మరొక అప్డేట్ ఏమిటంటే మనకు విద్యార్థి అలాగే విద్యార్థి యొక్క తల్లి తప్పనిసరిగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో ఉండాలని ఒక అప్డేట్ అయితే వస్తుంది. ఇప్పటికే చాలా సార్లు ఏపీ ప్రభుత్వం ఒక స్పష్టత అనేది ఇవ్వడం జరిగింది. విద్యార్థి అలాగే విద్యార్థి యొక్క తల్లి తప్పనిసరిగా రేషన్ కార్డు లో వారి యొక్క పేరు అనేది ఉండాల్సి ఉంటుంది. అలాగే వారి యొక్క పేర్లు అనేది తప్పనిసరిగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో ఉండాల్సి ఉంటుందని కూడా తెలియజేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ సంబంధించి చాలా వరకు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అనేది చేశారు కాబట్టి వారి యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ సంబంధించి వేరొక హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లోకి మార్చాలన్నా లేదా వారికి సంబంధించి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లోకి యాడ్ అనేది చేయాలన్నా సరే అన్ని చర్యలు అనేది తీసుకొని పక్కాగా డేటా అనేది అయితే తీయడం జరిగింది. కాబట్టి ఇలా తీసిన అన్నిటికి సంబంధించి వెరిఫికేషన్ లో భాగంగా 67,27,164 మందికి సంబంధించి రేపటి రోజున 8,745 కోట్ల రూపాయలు అనేది విద్యార్థి యొక్క తల్లి బ్యాంక్ ఖాతాలకు అయితే జమ చేయబోతున్నారు. 1వ తరగతిలో కొత్తగా అడ్మిషన్ పొందే విద్యార్థులతో పాటు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో చేరే విద్యార్థులకు కూడా తల్లికి వందన పథకాన్ని అయితే అమలు చేయబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం ఈ రోజున ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. రేపటి రోజున మాత్రం వీలైనంత వరకు తప్పనిసరిగా అందరికీ పేమెంట్ అనేది వేసే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు. ఒకవేళ రేపు వేయడానికి కనుక కుదరకపోయినట్లయితే ఏదైనా సరే సాంకేతిక సమస్యలు కనుక ఏర్పడినట్లయితే ఈ నెల 14వ తేదీ లోపల ఖచ్చితంగా పేమెంట్ అయితే వేయబోతున్నట్లు తాజాగా మరొక అప్డేట్ కూడా రావడం జరిగింది. ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వైరల్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ తో పాటు డిస్క్రిప్షన్ లో ఇచ్చిన 2 రకాల లింకులు అంటే టెలిగ్రామ్ ఛానల్ అలాగే వివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరైతే ఫాలో అవ్వండి.